వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సంవత్సరం క్రితం జరిగిన హత్య మిస్టరీని ఛేదించి ఇంటి రాజారెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు చేసిన పరకాల పోలీసులు. సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వాడికాల బొందమ్మ అనే వృద్ధురాలకు సంబంధించిన 10 గుంటల స్థలం తన కూతుర్లకు మరియు కొడుకు పంపకం విషయంలో పెద్ద మనిషిగా వ్యవహరించి కూతుర్లకు చెందకుండా చేసిన రాజిరెడ్డిని దూషించిన వృద్ధురాలు. ఆ సమయంలో వృద్ధురాలుని రాజారెడ్డి బలంగా కొట్టడంతో మృతి చెందింది. తర్వాత రాజారెడ్డి 2 బంగారు గాజులు మరియు బంగారు గొలుసు కమ్మలు తీసుకొని తన వద్ద ఉన్న కారులో తీసుకొని వేమ్లవాడ పోయి తిరిగి వచ్చే క్రమంలో ధర్మారం గ్రామం శివారులో కెనాల్ కాల్వ పక్కన వేశాడు. తర్వాత పెద్ద బండరాయితో మోది ముఖం గుర్తుపట్టకుండా చేశాడు. బంగారు ఆభరణాలను కరిగించి మరో 2 గ్రాములు కలుపుకొని ఉంగరాలు చేపించారు. కేసును ఛేదించిన షాయంపేట సిఐ రంజిత్ రావు, పరకాల సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు షాయంపేట ఎస్ఐ పరమేశ్వర్, దామెరా ఎస్ఐ కొంక అశోక్లను డీసీపీ రవీందర్, ఏసీపీ సతీష్ బాబు శాలువా మరియు రివార్డులతో సత్కరించారు. ఎక్కువ ఇనిషియేషన్ తీసుకొని దీన్ని కష్టపడ్డటువంటి రంజిత్ షాంపేట సిఐ గారికి, వాళ్ళ ఎస్ఐ ఇద్దరికి, ప్లస్ మా క్రాంతి సిఐ గారికి మేము క్యాష్ రివార్డు ప్లస్ సన్మానం చేస్తాము. ఆ ఫొటోస్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనము. మీరు కూడా అగ్రికల్చర్ చాలా వెల్ సెటిల్ అయినాయి. దాదాపు 14 ఎకరాలు అసమే అన్ని విధాలుగా చాలా. వాళ్ళ పిల్లలు కూడా ఒక పాప వచ్చి కజకిస్తాన్లో ఎంబీబీ చేస్తుంది. ఇంకో పాప కూడా వెల్ సెటిల్, మంచి మ్యారేజ్ చేసి ఆయన అదే పరిస్థితి అలా ఆడుతుంది. అయినా అది కూడా ఆ ముసలాన్ని ఎవరో లేక చెప్పడం జరిగింది. అది బాధ.